హలో అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా రైల్వే క్వార్టర్స్. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఒకప్పుడు, అది అక్కడ అంతా కూడా క్వార్టర్స్ ఉండేది. ఇప్పుడు అంతా కూడా ఇలా చెట్లు అడవి కింద అయిపోయింది. ఇప్పుడు మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ ఏంటో చూద్దాం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో గోదావరి పుష్కరాల టయానికి రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరిగే డెవలప్మెంట్ వర్క్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నా. అసలు జరుగుతున్నా లేవనేది కూడా చూద్దాము ఫస్ట్ వెళ్ళి. ప్రజెంట్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్లోకి వచ్చా, బట్ ఇక్కడైతే ఏం జరుగుతున్నట్టు కనబడలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్ యార్డ్. మీకు అక్కడ చూపిస్తా చూడండి. మనకి ఎలా వస్తే కనుక ఇక్కడ మీకు అక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎలా రావాలి మనకి, బట్ ఇప్పుడైతే వర్క్స్ ఏం జరగట్లేదు అక్కడెక్కడా కూడా. మనకి పుష్కరానికి ఇంకా గట్టిగా తంతే కనుక ఒక 15 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 15 నెలల్లో ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ జరగడం అనేది అయితే గగనమనే చెప్పాలి. జరగకపోవచ్చు నాకు తెలిసి. కానీ భవిష్యత్తులో రాజమండ్రి రైల్వే స్టేషన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో రీలాడ్ వర్క్స్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయండి. నేను అక్కడ చూడలేదు, జరగట్లేదు అనుకున్నా. బట్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉన్నాయి. మన గేట్ నెంబర్ 2 ఉంటుంది చూసారా, ఆ పక్కన ప్లాట్ఫామ్ కోసం బిల్డింగ్ కోసం దాన్ని అయితే ఇప్పుడు మట్టి పనులు మొదలు పెట్టారు. ఇది మనకు తొందరలోనే ఇంకా అవ్వచ్చు. నేను దాన్ని వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే సపోజ్ చాలామంది ఏమంటారంటే ఇప్పుడు దాన్ని వీడియో రికార్డ్ చేసి పెట్టచ్చు కదా అని అంటారు. ఒకవేళ సపోజ్ దాన్ని వీడియో రికార్డ్ చేసి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, చాలామందికి రైల్వేలో ఒక నియమం ఉంటుందంట, ఏముంటుంది అనమాట. ఏంటంటే మనం ఫోన్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేస్తే కనుక, ఆల్రెడీ నా మీద 3 సార్లు వార్నింగ్ ఇచ్చారు నాకు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒకటే, నిడదవోలు, కొన్ని రైల్వే స్టేషన్లో కూడా నాకు వార్నింగ్ పడింది. అందుకని ఎప్పుడు కూడా స్టేషన్లో ఎక్కడా కూడా వీడియో రికార్డ్ చేయడానికి ఇష్టం. దానివల్ల ఆ వీడియో నేను అక్కడ రికార్డ్ చేయలేదు. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్స్ జరుగుతున్నప్పుడు మీ అందరికీ నేను ఏదో ఒక విధంగా వీడియో రికార్డ్ చేసి పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. దయచేసి ఇది మాత్రం ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.